సైడ్ మిర్రరు కాన్వెక్స్ వాడతారు, కాంకేవ్ మిర్రరు లైట్స్లలో వాడతారు, డెంటిస్ట్లో పిల్లలకి దాంట్లో వాడతారు. సో ఇదేంటంటే వర్చువల్ ఇమేజ్ లార్జర్ దాన్ ద ఆబ్జెక్ట్ కెన్ బి ప్రొడ్యూస్ బై, అంటే ఇప్పుడు మనం పండ్లలో చిన్నగా ఉంటాయి కదా, సరిగ్గా కనపడవు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ మిర్రర్ పెట్టినామనుకో పెద్దగా కనపడుతుంది. అప్పుడు మనకి డాక్టర్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఏది పెట్టాలన్నా దాంట్లో నీకు చెక్కుతాడు అనమాట నోట్లో. నెక్స్ట్ ఏంటంటే ప్లేన్ మిర్రర్. ఇప్పుడు నువ్వు 2 మీటర్ల హైట్ ఉన్నావురా, నువ్వు 1 మీటర్ మిర్రర్ ఉంటే తప్ప నువ్వు 2 మీటర్లు మనం చూడలేమన్నమాట. అంటే ఖచ్చితంగా 1 మీటర్ మిర్రర్ ఉంటే మనం 2 మీటర్లు పూర్తిగా చూడగలుగుతాం, కానీ డిస్టెన్స్ మ్యాటర్ అవుతుందన్నమాట. ఓకే, హాఫ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నైట్రోజన్ ఇన్ వాటర్ ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్. ఇప్పుడు నీళ్ళల్లో నైట్రోజన్ ఏ విధంగా ఉంటుందంటే నైట్రేట్ ఫామ్లో ఉంటుందంట. నైట్రేట్ ఎలా అంటే సార్ అంటే నైట్రిక్ ఆక్సైడ్ వేరు, నైట్రస్ ఆక్సైడ్ వేరు. సూత్రాలు రాసుకోండి. N2O నైట్రస్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఆక్సైడ్ వేరు, నైట్రిక్ యాసిడ్ వేరు. యాసిడ్ అంటే HNO3 అనమాట, నైట్రిక్ ఆమ్లము. ఇది ఎప్పుడు వస్తుంది, లైటనింగ్ వచ్చినప్పుడు వెలువడే నైట్రిక్ ఆమ్లం అనమాట. నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఇక్కడ సపరేట్ అనమాట. ఫర్దర్ చూడండి, పాయిజనస్ గ్యాస్ విచ్ డెవలప్స్ డ్యూరింగ్ ద బర్నింగ్ ఆఫ్ కోల్. నేను చెప్పా, మామూలుగా సాకలలో బొగ్గేసి దాన్ని ఇస్త్రీ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ జీవితం లైఫ్ టైం ఉండదన్నమాట. వాళ్ళు ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ ఇన్హేల్ చేసుకుంటారు. ఆ బొగ్గు నుంచి వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం బొగ్గే కాకుండా చార్కోల్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. చార్కోల్ని బర్న్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఎక్కువ పీల్చుకోవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్లో సింగిల్ మాలిక్యూల్ ఉంటుంది కదా, మన బ్లడ్ అనేది యువతల నుంచి అవతలకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏంది, ఆక్సిజన్ హెల్ప్ చేస్తుంది, హిమోగ్లోబిన్ దాంట్లో కలిసిపోతుంది అనమాట. కలిసిపోయినప్పుడు బ్లడ్ సరఫరా సరిగ్గా కాదు. ఈవెన్ బ్రెయిన్ కూడా ఎక్కువసేపు కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకున్నావంటో వాడు చచ్చిపోతాడు. నీకు ఎవరన్నా ఎనిమి ఉన్నారనుకో, వాడికి నువ్వు కార్బన్ మోనాక్సైడ్ స్మెల్ చేయించేయి, పోతాడు వాడు. నెక్స్ట్ మీథేన్ అనేది మార్ష్ గ్యాసు లేదా ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు. ఏమంటారు, ప్రొడ్యూసర్ గ్యాస్, దీన్నే మార్ష్ గ్యాస్ అంటారు అనమాట. కార్బన్ డైఆక్సైడ్ అంటే మనము వదిలేది, ఎగ్జేలింగ్. నైట్రోజన్ అనేది ఎక్కువగా డిఫ్యూజివ్. ఇప్పుడు మనకు పర్ఫ్యూమ్ ఉంది, పర్ఫ్యూమ్ ఏ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది చేతిలో నుంచి, సేమ్ డిట్టో ఎక్కువగా డిఫ్యూజ్ అయ్యే ఎలిమెంట్ ఏదిరా అంటే నైట్రోజన్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. పెట్రోల్ కూడా అంతే, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డిసీజ్ స్ప్రెడ్ బై ద మస్కిటో. చెప్పా, మస్కిటో నుంచి మలేరియా, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోటోజోవా అనమాట. ఓకే, సో మనం గుర్తుంచుకోండి, దాని మచ్చర పేరు ఏం పేరు, ఫీమేల్ ఎనాఫిలిస్, ఆడదనమాట. ఇవి చాలా డేంజరస్. ఇంకొక ఉంది డెంగ్యూ మచ్చర్. ఈ డెంగ్యూ మచ్చర్ అనేది ఏడిస్ ఎజిప్టి, ఏమంటారు, ఏడిస్ ఎజిప్టి అనే దోమ, ఈ డెంగ్యూ రోగం అనేది రావడం జరుగుతుందన్నమాట. బర్డ్ ఫ్లూ, పక్షుల నుంచి వచ్చే ఫ్లూ అనమాట. ఎక్కువ తుమ్ములు గట్లా వస్తాయి, రోగాలు వచ్చేస్తాయి. అది ఇక్కడ చూసినట్లయితే డ్రాప్లెట్స్. ఇప్పుడు మనం ఉంది, నాకు బర్డ్ ఫ్లూ వచ్చిందనుకో, కోల్డ్ మారిగా ఆక్సిజన్ తగ్గితే చాలు ఈ డ్రాప్లెట్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఎయిడ్స్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనే వైరస్ నుంచి ఎయిడ్స్ రావడం జరుగుతుంది. జాండీస్, ఈ రోగం వచ్చిందంటే బాడీ అంతా ఏమవుతుందంటే ఎల్లోగా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎల్లో డర్టీ ఫెలో, ఓవరాల్ ఏంటంటే కళ్ళు ఇలా అన్నీ అయిపోతాయి అనమాట. జాండీస్, సో పస్కీర్లు అని చెప్పుకోవచ్చు మనం. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఆఫ్ అన్డిజైరబుల్ ప్లాంట్స్ ఈజ్ నోన్ యాజ్ అంటే వీడింగ్ అంటారు. చూడు, విన్నోయింగ్ అంటే ఏంటి, థ్రాషింగ్ అంటే ఏంటి, షెడ్డింగ్ అంటే ఏంటి, వీడింగ్ అంటే ఏంటి. ఇప్పుడు చూడు, మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాము, గోధుమలే తీసుకున్నాం. గోధుమలు ఏం చేస్తారు, ఫస్ట్ వాటిని కట్ చేస్తారనమాట. కట్ చేసిన తర్వాత దానిని ఎండబెట్టి ఏం చేస్తారు, కొడతారా, తొక్కిస్తారా ఏం, ఇప్పుడైతే మిషన్లు వచ్చేసినాయి. దాన్ని డిఫరెంట్ ప్రాసెస్ని థ్రాషింగ్ అంటే చూడరా, ఇప్పుడు కందులు తెలుసా, కందులు థ్రాషింగ్ అంటే దాన్ని ఇట్లా కొట్టడం అనమాట. ఇట్లా కొడితే కట్టితో ఏమవుతుందంటే థ్రాషింగ్ అంటారు అనమాట. థ్రాషింగ్ అంటే ఇట్లా కొట్టడం అనమాట. దాని తర్వాత విన్నోయింగ్ అంటే తూర్పెత్తడం. అంతా నేను తూర్పెత్తడం విన్నోయింగ్ అంటే ఎత్తడం అనమాట. మళ్ళీ వీడింగ్ అనేది వస్తుంది అనమాట. సో ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద అన్డిజైరబుల్ ప్లాంట్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇవి ఉన్నారా, ఇవన్నీ అన్డిజైరబుల్ వైర్ బాంబులు ఉన్నాయి, ఇవన్నీ వేస్ట్ ఆయిల్ ఇవన్నీ. సో వీటిని ఏం చేస్తారంటే రిమూవ్ చేస్తారనమాట. దాన్ని మనము వీడింగ్ అంటారు. ఏమంటారు, వీడింగ్. సో థ్రాషింగ్, విన్నోయింగ్ ఇవన్నీ వేరే, దీన్ని వీడింగ్ అంటారు, ఈ అన్నెసరీ ప్లాంట్స్ తీయడాన్ని. నేషనల్ బర్డ్ అడిగాడు కింద,
పావోక్రిస్టాటస్ అంటారు. నైటింగేల్ అంటే దాని యొక్క పేరు కూడా ఇచ్చాడు, సైంటిఫిక్ నేమ్ చూసుకోండి. హమ్మింగ్ బర్డ్ మనకు తెలుసు, ఫ్లయింగ్ బ్యాక్వర్డ్స్, వాటి యొక్క ఈ పేరు ఏదైతే సైంటిఫిక్ నేమ్ ఉందో ఇవ్వడం జరిగింది. ట్రాకిల్డీ అంట. ప్యారెట్ సిటాసిఫార్మ్స్ అంట ప్యారెట్. సో ఇక్కడ మనకు అడిగింది నేషనల్ బర్డ్ కాబట్టి ఈజీగా మనం పెట్టేయచ్చు. క్యాంగ్జో ఆల్సో నోన్ యాజ్ క్యాంగర్జో రీజీ ఈజ్ ఎ మౌంటైన్ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయాస్ ఆఫ్ ద ఇండియా అండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద స్టేట్ ఆఫ్ క్యాంగ్డో. సో దీన్ని మనము ఓవరాల్ అడిగింది క్వశ్చన్ ఏంటంటే ఈ క్యాంగ్డో అనేది ఏమంటారు అంటే, క్యాంగ్జో రైజ్ ఈజ్ ఎ మౌంటైన్, ఇది ఒక మౌంటైన్ అనమాట, ఈస్టర్న్ హిమాలయాస్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఇది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నాడు అనమాట. దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆన్సరు అరుణాచల్ ప్రదేశ్లో ఈ క్యాంగ్డో అనే ఈ పీక్ అనేది మనం చూడొచ్చు అనమాట. అది అడిగాడు చూడు, పీక్ సంబంధించి ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తాడు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఏంట్రా? ఈటానగర్. నెక్స్ట్ సిక్కిము, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ శ్రీనగర్. శ్రీనగరు సమ్మర్లో ఉంటుంది, జమ్మూ అనేది వింటర్లో ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద వేదిక్ నేమ్ ఆఫ్, అడిగారా వేదిక్ నేమ్ చెప్పానా? రావి అడిగాడు. రివర్ అంటే పారుష్ని, పరుషుడు. రవి ఎవడు? పురుషుడు. మిగతా వాళ్ళని ఇక్కడ చూడండి, ఆర్యన్స్ అనేది ఈ ఋగ్వేద కాలంలో సప్త సింధు అనేది, సప్త అంటే ఏంటి రే? సప్త అంటే 7 రివర్స్ అనమాట, 7 నదులు. వీని టైంలో చూడొచ్చు అనమాట. అదేవిధంగా శతాద్రు అనేది సట్లెజ్ అంటే విపాస, బియాస్, పారస్ని, రవి. ఇక్కడ అస్కిని, చీనాబు, వితస్తా, ఝీలం, సింధు, ఇండస్. ఇవి ఇప్పుడు రావికి ఇక్కడ వేదిక ఏమంటారంటే పారుష్ని అనమాట. నెక్స్ట్ ఇరావతి అంటే రావి రివర్ ఆరిజినేట్స్ అట్ బారాబంగాల్ ఆఫ్ కాంగ్రా డిస్ట్రిక్ట్ అండ్ ఫ్లోస్ త్రూ బారాబన్సు. సో ఓవరాల్ ఏంటంటే మనం ఇక్కడ రావి రివర్ గురించి మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసేసాము. డోంట్ వరీ అబౌట్ దాట్. రెస్ట్ ఆల్ మీది ఏదైతే ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించిన ఈ రెలవెన్సీ సంబంధించి నేర్చుకోండి. శాతుద్రి అంటే సత్లెజ్, పారుష్ని అంటే రావిని అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చంద్రప్రభ అనేది అమరావతి మరియు మహారాష్ట్రలో మనము ఈ చంద్రప్రభ అనేది మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఇది మహారాష్ట్రలో అమరావతి ఉంది. ఆ ఏరియాలో మన ఆంధ్రాలోనే కాదు అమరావతి ఉండేది, మహారాష్ట్రలో కూడా అమరావతి అనే ప్లేస్ ఉంది. అక్కడ దేనికి ఫేమస్ అంటే చంద్రప్రభ. ఇవి చంద్రభాగ అంట. గ్రామీ అవార్డ్స్ దేనికి ఇస్తారు? మ్యూజిక్కి. ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అదేవిధంగా లిటరేచర్లో పులిట్జర్, జర్నలిజము ఇది బూకర్ ప్రైజ్ అంటారు. ఏమంటారు? బూకర్ ప్రైజ్. ఇంకోటి ఏమి ఇస్తారు? జ్ఞానపీఠ్. తెలుసా జ్ఞానపీఠ్ అవార్డు? జ్ఞానపీఠ్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా నంబూదరి అనే కేరళ వాడికి ఇచ్చింటే వాడు చనిపోయాడు పాపం రీసెంట్గా. నెక్స్ట్ ఏంటంటే ఏది ఫైబర్ క్రాప్ కాదంటున్నాడు అనమాట. చెప్పా ప్రతి దాంట్లో కాటన్ కానీ, హెంప్ కానీ, జూట్ కానీ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఫైబరస్ అనమాట. అంటే చీప్ ఉంటుంది. చీప్ చూసారా? ఓయ్ ఊలు ఎట్లుంటుంది చీప్ అట్లా. ఇవన్నీ ఫైబర్ క్రాప్స్ అనమాట. పీస్ అనేది మనం బఠానీలో బాగా ఫైబర్ ఉంటుందన్నమాట. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేశా. వర్క్ డన్ బై ఎనీ ఆబ్జెక్ట్ డబ్ల్యూ అయితే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డి అంట, అంటే డిస్ప్లేస్మెంట్. సో ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ విధంగా. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్ట్రెయిన్ అడిగాడు. స్ట్రెయిన్కి డైమెన్షనల్ ఫార్ములానే లేవు. మిగతాది ML2 T- ఫార్ములా ఉంటుందా వాటికి చూసుకోవచ్చు. స్ట్రెయిన్కి అయితే అసలు లేవు అనమాట. స్ట్రెస్కి ఎంతరా అంటే ML1 T-2 అంట. ఇది స్ట్రెస్కి. స్ట్రెయిన్కి అయితే అసలు లేవు. పోలెన్ ట్యూబ్ వాజ్ డిస్కవర్డ్ బై పోలెన్ ట్యూబ్స్ వర్ ఫస్ట్ డిస్కవర్డ్ బై జియోవన్నీ బట్సినా అమిసి అంట. పోలెన్ ట్యూబ్స్ ఎక్కడ వాడతారు? ఆడవాళ్ళకి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్లేస్లో పోలెన్ ట్యూబ్స్ అనేది వాడతారనమాట. సో ఇది ఎవరు కనిపెట్టిందంటే జియోవన్నీ అమిసి, AMICI. చాలా ఇంపార్టెంట్. ఇది ప్లాంట్ సెల్స్లో కూడా మనం చూడొచ్చు అనమాట ఇలాంటివి. నెక్స్ట్ మనం బి ఆన్సర్ దానికి. నెక్స్ట్ 48 చూడండి. హ్యూమన్ బ్రెయిన్ బయట కవరింగ్ పేరు ఏంట్రా అన్నాడు. నాకు తెలుసు బయట కవర్ని మనం మెనింజిస్ అంటారు, వచ్చే రోగాన్ని మెనింజైటిస్ అంటారు. ఇక్కడ బయట కవర్ డ్యూరామీటర్ అంటారు. దీనికి 3 రకాలు ఉంటారా? పియామీటరు, డ్యూరామీటరు అని చెప్పి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఆర్కనాయిడ్. సో ఇక్కడ మనము బయట కవర్ని డ్యూరామీటర్ అంటారు, పియామీటర్ మధ్యలో ఉండేదాన్ని, ఆర్కనాయిడ్ అనేది సెంటర్లో ఉండేదన్నమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆ లేయర్ని 3 రకాలు చేశారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? డ్యూరామీటర్. గౌట్ అనేది
గౌట్ అంటే ఏంటి? గౌట్ నీ తలకాయ. గౌట్ అంటే ఇట్లా లావ్ అయిపోవడం, ఇంత లావ్ అయిపోతాయి, ఎర్రగా అయిపోతాయి అన్నమాట, గౌట్ అంటారు. ఏమవుతుందంటే అక్యుములేషన్ ఆఫ్ ఏమి ఇక్కడ అవుతుందంటే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డి అన్నమాట. యూరిక్ యాసిడ్ మన టాయిలెట్ ఎందుకు స్మెల్ వచ్చేది? అమ్మోనియా ఎక్కువ ఉంటుంది. అదిగాక యూరిక్ యాసిడ్ ఫామ్ అయితే ఇది ఏమవుతుందంటే, ఈ చెయ్యి ఉందా, ఈ చెయ్యి ఇక్కడ నొప్పిస్తుంది అనమాట, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఫామ్ కావడం వల్ల. నెక్స్ట్ డేకాన్స్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి, టెక్నికల్ క్వశ్చన్ ఇది, డోంట్ వరీ. డేకాన్స్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే క్లోరిన్ తీయడానికి సిఎల్ ఎక్స్ట్రాక్షన్ కోసము డేకాన్స్ ప్రాసెస్ వాడతారనమాట. బ్లీచింగ్ పౌడర్ అబ్రివేషన్ చూడు, అదే కెమికల్ ఫార్ములా CaOCl2, అర్థమైందా? కాల్షియం హైపోక్లోరైట్ అంటారు దీన్ని, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ రే. బ్లీచింగ్ యాడ్ ఏమంటారు? కాల్షియం హైపోక్లోరైట్, చాలా ఇంపార్టెంట్. అది యూరిక్ యాసిడ్లే. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 అనమాట. బ్లీచింగ్ పౌడర్ని కాల్షియం హైపోక్లోరైడ్. నెక్స్ట్ ఇక్కడ చూడు, అర్జున అవార్డు 1961లో గోవా లిబరేషన్ టైంలో ఇవ్వడం జరిగింది. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్కి ఇస్తారు. ఇండో పాక్ వారు 65లో జరిగింది, 45లో యూఎన్ ఎస్టాబ్లిష్ చేశారు. 1919లో రోల్ అటాక్, జలియన్వాలా బ్యాగ్ అని జరిగాయన్నమాట. యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? తలకాయ్, యూనియన్ టెరిటరీస్ 8 ఉన్నాయి. స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఇంపార్టెంట్ బిట్టు, చెప్తా అన్న. 8 స్టేట్లు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, 28 స్టేట్స్ ఉన్నాయి. ఈ బిట్ అడుగుతాడు రా రే, ఈ బిట్ అడుగుతాడు, కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీరు స్టేట్ ఉన్నది, దాన్ని యూనియన్ టెరిటరీగా చేయడం జరిగింది. బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ మహావీర వైశాలి, పాటలీపుత్ర పాట్నాలో ఉంది. కపిలవస్తు అనేది శాక్య క్యాపిటల్ అన్నమాట. లుంబిని వనము బుద్ధ యొక్క జన్మస్థానం. వైశాలినే కాకుండా గౌతమ్ బుద్ధుడు, సిద్ధార్థుడు, లుంబిని వనం ఇతను. బుద్ధ అర్థం ఏంటి? ఎన్లైటెడ్ వన్, అంటే జ్ఞానోదయం పొందినవాడంట, ఎన్లైటెడ్ వన్ అంటారు. నెక్స్ట్ ఏ 2 కంట్రీస్ సైన్ చేశాయి పంచశీల అగ్రిమెంట్ అనేది? 1954లో చెప్పా, ప్యాక్ట్లు అగ్రిమెంట్లు చెప్పా. ఇండియా చైనా మధ్యలో పంచశీల జరిగితే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏం జరిగింది? ఈ 1, 2, 3 అగ్రిమెంట్ ఎవరి మధ్యలో జరిగింది? అమెరికా ఆర్ ఇండియా. షిమ్లా ప్యాక్ట్ ఎక్కడ? షిమ్లా, ఇండియా ఆర్ పాకిస్తాన్ మధ్యలో షిమ్లా ప్యాక్ట్. అదే తష్కంట్ పాకిస్తాన్ ఆర్ ఇండియాకి మధ్యలోనే. తష్కంట్, షిమ్లా ప్యాక్ట్, ఈ 2 పాకిస్తాన్ ఇండియా. ఈ పంచశీల్ అనేది ఇండియా చైనా. 1, 2, 3 అగ్రిమెంటు అమెరికా. 1, 2, 3 అమెరికా, USA. ఏ సిటీని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారు? సముద్రం చూసినట్లయితే అరేబియన్ సముద్రంలో కొచ్చి సిటీ ఏదైతే ఉందో, ఎవ్రీబడి స్టాండప్ సోరా సాలేదర్. సో ఓవరాల్ ఏంటంటే కొచ్చిన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారనమాట. ఏమంటారు? క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ, మనం ఈ కింద నుంచి రాకెట్ పంపించాలంటే ఎంత స్పీడ్ ఉండాలా? 11.2 km/s ఉండాలా. అదే ఇదేంటి, అర్త్కి ఎంత ఉండాలా? 2.4, కింద రాసిన చూడు, 2.4 km/s అనేది ఇసురుతాల, ఎంత స్పీడ్గా ఇసురాల. డైన్ పర్ సెంటీమీటర్, ఫోర్స్కి యూనిట్ డైన్ అనమాట, సెంటీమీటర్ లెంగ్త్ అనమాట. ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్ అంటే సర్ఫేస్ టెన్షన్ అనమాట సూత్రము, చాలా ఇంపార్టెంట్. సర్ఫేస్ టెన్షన్కి డైన్ పర్ సెంటీమీటర్ అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ చూడండి, ఇక్కడ 1, 2 ప్యారలల్లో దేంట్లో కనెక్ట్ చేశారో? ప్యారలల్లో చేశారు కాబట్టి 1/r = 1/r1 + 1/r2. ఓకే, ఇది సూత్రం అనమాట. దీంట్లో R1 వాల్యూ ఎంత? 1, R2 వాల్యూ 2. సో 1/r1 + 1/r2 చేస్తే మనకు ఆన్సర్ అనేది ఏ వస్తుంది. 59. ఏ క్రిస్టల్ విచ్ హ్యాజ్ హార్డ్ అండ్ హై మెల్టింగ్ పాయింట్ అన్నాడు? కోవాలెంట్. అంటే కోవాలెంట్ బాండ్ ఎక్కడ చూడొచ్చు మనము? కోవాలెంట్ బాండ్ డైమండ్లో. దీని లోపల మనం చూసినట్లయితే హై మెల్టింగ్ పాయింట్ ఉంది. ఎప్పుడన్నా డైమండ్ కరగబెట్టినావా? దూల తీరిపోతుంది, మీతో కాదు, అంత కెపాసిటీ ఉంటుంది. డైమండ్ కరగబెట్టే అంత కెపాసిటీ లేదు మనకి, ఎందుకంటే దాంట్లో కోవలెంట్ బాండింగ్ ఎలా ఉంటుంది?
కోవాలెంట్ అనమాట. నెక్స్ట్ జింక్ ఆక్సైడ్. జింక్ ఆక్సైడ్ అనేది దీన్ని ఏమంటారంటే ఫిలాసఫర్స్ వూల్ అంటారనమాట. ఇది ఫిలాసఫర్స్ వూల్ దేన్ని అంటారంటే జింక్ ఆక్సైడ్ అనమాట. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ గుర్తుపెట్టుకోండి. గోబర్ గ్యాస్ ఏంది? మీథేన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. మొట్టమొదటి ఆడామ అడుగుతున్నాడు ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారో. ఎవరు? జుంకో తాబీ, జాపనీస్ ఆమె. ఇండియన్ అయితే బచేంద్రి పాల్. ఓకే, యోకో యోనో మల్టీమీడియా ఆర్టిస్ట్ అనమాట, సంబంధమే లే. ఆంగ్ సుంగ్స్కి సుప్రీం కోర్ట్ ఆఫ్ బర్మాకు సంబంధించిన ఆమె హీరో అని చెప్పుకోవచ్చు, చీఫ్ జస్టిస్ వాళ్ళకి. నెక్స్ట్ ద సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ నోన్ యాజ్ స్నెల్స్ లా. స్నెల్స్ లా అంటే రాసుకోండి, సైన్ ఐ బై సైన్ ఆర్, అంటే సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ టు సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారనమాట. సో ఇక్కడ అడిగింది క్వశ్చన్ ఏంటంటే అంటే సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షను ఏం చెప్తుందిరా అంటే స్నెల్స్ లా. చాలా ఇంపార్టెంట్. స్నెల్ అనే సైంటిస్టు ఈ సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది చెప్పాడనమాట. ఫర్దరు న్యూటన్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇవన్నీ ఉన్నాయి కదా. న్యూటన్ అనేవాడు ఎన్ని లాస్? 3 లాస్ పంపించాడనమాట, చెప్పాడు మనకి. నెక్స్ట్ మెండలీవ్ పీరియాడిక్ లా ఈజ్ బేస్డ్ ఆన్, అంటే మెండలీవ్ అనేవాడు అటామిక్ వెయిట్ మీద, చెప్పానా? దిమిత్రి మెండలీవ్ అనేవాడు పీరియాడిక్ టేబుల్ ఎట్లా అటామిక్ వెయిట్ మీద చెప్పాడని చెప్పి. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ కాజ్డ్ బై, అంటే కార్బన్ డైఆక్సైడ్. చాలా ఇంపార్టెంట్ రా. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కార్బన్ డైఆక్సైడ్, మీథేను, వాటర్ వేపర్. ఈ 3 గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రావడానికి చాలా ఇంపార్టెంట్ రీజన్. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ భూమి అనేది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ అయిపోతే ఇక్కడ ఇప్పుడు కొద్దిసేపు ఊపుకుంటే మనకి శాఖం వస్తుందా? శాఖం వస్తుంది. అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ విధంగా ఎఫెక్ట్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్, మీథేను, వేపర్, ఈ 3 అనమాట. ద మోస్ట్ అబండెంట్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్ అంటే హైడ్రోజన్ మరియు కార్బన్ 2 ఉంటాయన్నమాట. ఈ పొల్యూటెంట్ ఏదిరా అంటే ఎక్కువగా దొరికేది మనకి ఈ హైడ్రోకార్బన్. అంటే మీథేన్ అంటే ఏంట్రా? CH4. దీంట్లో కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది కదా. అట్లనే ప్రోపేన్ అంటే డిఫరెంట్ కెమికల్ ఫార్ములాస్ ఉన్నాయి. B2 అంటే C2H5. వైట్ ఫాస్ఫరస్ దాన్ని మనము వాటర్లో ఎందుకు పెడతాం రా అంటే ఇది టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బర్నింగ్. ఇది కానీ నువ్వు వైట్ ఫాస్ఫరస్ బయట పెట్టినామనుకో తొందరగా ఏమైపోతుంది? బర్న్ అవుతుంది. ఎగ్జాంపుల్ సోడియం కూడా చెప్పుకోవచ్చు మనము. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బర్నింగ్ నేచరే. నేమ్ ద రూలర్ హూ కన్స్ట్రక్టెడ్ ద గ్రాండ్ ట్రంక్ రోడ్, అంటే GT రోడ్. చెప్పానా? GT రోడ్ అనేది షేర్షా సూరి. ఇక్కడ మనం చూసినట్లయితే పైన ఢిల్లీ నుంచి ఇట్లా ఢిల్లీ టు కాల్కట్టా అనమాట. చాలా ఇంపార్టెంట్. అశోకుడు 24 రాకెట్స్ కట్టించాడు అన్నమాట అశోకుడు. షేర్షా సూరి దీన్ని కట్టించాడు. రోహతాస్ ఫోర్ట్ బీహార్లో ఉండేది కూడా కట్టించినాడు వాడు. అక్బర్ అయితే బులంద్ దర్వాజా ఎక్కడ కట్టించాడు? ఫతేపూర్ సిక్రీ. ఎందుకు కట్టించాడు ఫతేపూర్ సిక్రీ ఎందుకు కట్టించాడు రా? విక్టరీ ఓవర్ గుజరాత్ పైన గెలిచాడనమాట అశోకుడు. స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఏంటంటే మెర్క్యూరీ, చిన్నది. అది కాక ఫాస్టెస్ట్ రెవల్యూషన్ ఉంది ఏనికి? మెర్క్యూరీకి 88 రోజులు అనమాట ఫాస్టెస్ట్ రెవల్యూషన్. సూర్యుని 88 రోజుల్లో తిప్పుకొని వస్తుందంట. మనము 360 రోజులు పడుతుంది మనకి, దూల తిరిగిపోతుంది మనకి. నెక్స్ట్ భూమి. గ్రీన్ ప్లానెట్ మందే కదా అంట. బ్లూ గ్రీన్ యురేనసా? ఓకే, గ్రీన్ అయితే యురేనస్ అంటప్ప. నేను ఇట్లా అనుకున్నా. ఓవరాల్ ఏంటంటే మనది బ్లూ ప్లానెట్ అంటారు, గ్రీన్ అనేది యురేనస్ అంట. నెప్ట్యూను లాస్ట్, జేసన్. నెప్ట్యూన్ లాస్ట్ ప్లానెట్స్. నెక్స్ట్ వీనస్నే మార్నింగ్ ఈవినింగ్ ఇంకోటి ఏమంటారు? హాట్ స్టార్, హాట్ ప్లానెట్ అని వీనస్ని అంటారు అనమాట. మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎడ్యుకేషన్ డే వీని యొక్క బర్త్డే రోజునే జరుపుకుంటారనమాట. చక్రవర్తి రాజగోపాల్చారిని ఏమంటారు? రాజాజీ. జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టరు. రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్. చూడండి చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ యాక్సిస్ అండ్ జియోగ్రఫిక్ యాక్సిస్ తేడా ఎంత అంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఇది ఎక్కడ మనం ఎక్కువ చూడొచ్చు అంటే 90 డిగ్రీస్ మనము పోల్లో చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? పోల్లో. ఫోర్త్ నార్త్ అయినా సౌత్ అయినా కానీ ఇబ్బంది ఏం లే. నెక్స్ట్ H2SO4 తెలుసు కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ విల్ నాట్ బి డిస్ప్లేస్డ్ బై హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ ద డైల్యూట్ H2SO4 అన్నాడు. కాపర్ అండ్ సిల్వర్.